రిసెప్షన్ నుంచి వస్తున్న జ్యోత్స్న పారిజాతాన్ని ఆపి అసలెక్కడికెళ్ళావు అనేది అడుగుతూ ఉంటాడు. ఇక రఘురామయ్య అడిగేసరికి వీళ్ళు అలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక సుమిత్ర వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. ఇక ఏంటి జ్యోత్స్న నీకు ఎన్నిసార్లు చెప్పాను, అయినా తన పారిజాతం మాటలు వినొద్దని నీకు చాలాసార్లు చెప్పాను. పారిజాతం మాటలే వింటున్నావు, తను చెప్పినట్లుగా చేస్తున్నావు. తను నేను బలవంతంగా తీసుకెళ్ళినా నువ్వు ఎందుకు వెళ్ళావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు గట్టిగా. ఆ మాటలకి నేనేం బలవంతంగా వెళ్ళలేదు తాతయ్య, నేను నా ఇష్ట ప్రకారమే వెళ్ళాను. గ్రాని ఏం నన్ను తీసుకెళ్ళలేదు, నేనే వెళ్ళాను అని చెప్పి అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాటలకి నోరుమూయి, నీకు ఎన్నిసార్లు చెప్పాను వెళ్ళొద్దని చెప్పి, అయినా ఇప్పుడు అసలే మంచి రోజులు కాదు, లేదంటే చక్కగా పెళ్లి చేసి నిన్ను చూడడానికి పెళ్లివారు వద్దును అనేది అంటూ ఉంటాడు. మీరు పెళ్లి చేయాలనుకుంటే చెయ్యండి, కానీ నేను చేసుకోను అని చెప్పి జ్యోత్స్న అంటూ ఉంటుంది. అయినా పిన్ని మీకు నాన్న చెప్పారు కదా రిసెప్షన్కి వెళ్ళొద్దని, అయినా వెళ్ళారేంటి, మీరు నాన్న మాట గౌరవించరా అని గట్టిగా అడుగుతూ ఉంటాడు దశరథ. ఆ మాటలకి పారిజాతం అయితే చాలా చూస్తూ ఉంటుంది. మీ పిన్ని అలా ఎందుకు చేస్తుందిరా, చెప్పిన మాట ఎందుకు వింటుంది, నేను ఏది వద్దన్నానో ఆ పని చేస్తే నాకు గుండెపోటు వచ్చి నేను ఎప్పుడు టపీమని చచ్చిపోతానా అని చూస్తుంది, దాని ఉద్దేశమే అది అని చెప్పి అంటూ ఉంటాడు. అది కాదండి అన్నట్లుగా చూస్తూ ఉంటుంది పారిజాతం. లేకపోతే మనం ఏది చేయొద్దంటే ఆ పనే చేస్తుంది, నాకు ఎప్పుడు గుండె టపీమనిపించడానికి ఇదంతా చేస్తుంది, నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉండడం దానికి అస్సలు ఇష్టం లేదు అని చెప్పి తిడుతూ ఉంటాడు పారిజాతాన్ని. ఇంకా అదంతా చూసి ఇక మంచి రోజులు వచ్చిన వెంటనే పెళ్లివారు వచ్చి దీనికి పెళ్లి చేస్తే కానీ ఈ సమస్యలన్నిటికి పరిష్కారం అవ్వదు అని అంటే, మీరైతే చెయ్యండి నేను చేసుకోను, అయినా నేను పెళ్లి చేసుకోనని ముందే ఇదయ్యాను, నాకు వేరే వాళ్ళతో పెళ్ళి అంటే చావుతో సమానం అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి నువ్వు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాత్రాన నిన్ను నొగ్గేస్తామనుకుంటున్నావా ఏంటనే రఘురామయ్య గట్టిగా అంటూ ఉంటాడు.